ఆడో రకం. వీళ్ళిద్దరూ కలిసి స్కిట్ చేస్తే ఆ కామెడీ ఇంకో రకం. మరి చూసేద్దామా అరాచకం? లెట్స్ వెల్కమ్ కేవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. హలో, ఏమనుకుంటున్నావు మా గురించి? బండ్లా కూడా బల్లు, అదే కాజా కూడా టిల్లు, మా ఇద్దరికి కామన్ సెన్స్ నిల్లు, వేద్దామా ఫుల్, అవుదామా చిల్లు. హలో చెప్పు. నీకు గోల్కొండ రిపేర్ చేసి నీ చేతిలో పెడతా, నిన్ను బేగం చేసి దాని మీద కూర్చోబెడతా, లండన్ కు ఫోన్ చేసి వదిన లైన్ లో పెడతా. అరే ఎట్లా వసూలు చేస్తున్నావురా మామూలు? అరే మామూలుగా లేదన్నా. ఎంత వచ్చినాయి? 800. రోడ్డు మీద అడుక్కునేటోళ్ళకి వస్తాయి కాదురా. మరి మనం అడిగింది కూడా అదే కాదన్నా. సార్ కృష్ణ భగవాన్ గారు కొత్త కారు కొన్నారట, ఏం లేదా మాకు? ఉందండి. ఏముంది సార్? దాని కింద పెడతాను నిమ్మకాయ. కాదు, మొన్న చంపినమాట ఏంది? వాణ్ణి గిట్ల పండ పెట్టి గిట్ల కాలు ఎత్తిన గంతే వాడే ఇట్లా రక్తం కక్కుని చచ్చిపోయిండు అన్న. నాన్న పేరు యాదగిరి. ఎక్కడ ఉంటాడే? భువనగిరి. ఏం చేస్తాడే? దాదాగిరి. అసలు నువ్వెట్లా దాదాయినవన్నా? శంషాగిరి. చంశాగానివా? సరే, మన ఏరియాలో ఎవర్రా ముగ్గురు పోర్లు వచ్చిరట, అసలు పైసలు కట్టట్లేదట కదా? అటు అమలాపురం, ఇటు పెద్దాపురం. వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి. అవును, నేను ఒక్కదాన్నే వచ్చాను. ఈ రింగ్ల రంగమ్మ ఇక్కడ. రంగమ్మ, అదర కొట్టు కొట్టు కొట్టు, బెదర కొట్టు పిడియండి. రింగులండి, రింగులండి, రింగులా రింగులు వెయ్యండి, గెలుచుకోండి. రండి 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 రండి, రింగులు రింగులా. అక్క, అసలు నువ్వు బయట సాఫ్ట్వేరేనా? ఉంటలే, అప్పుడప్పుడు నాకు డౌట్ వస్తుంది. అవును గాని మన చెక్ పోస్ట్ ఇందామని ఇక్కడ ఇంకా రాలేదు. అక్క, రెబ్బల్లో, రబ్బల బ్యాండ్లో, క్లిప్పులో, బ్యాండ్లో, సైడ్ పెట్టుకుని పిల్లు పినేస్లో. మేడం గారు, ఎట్లా ఉండేదాన్ని ఎట్లా తయారు చేశారో చూసారా? 2వ స్కిట్ కి ఏమో కాళ్ళు పట్టించారు, 3వ స్కిట్ కి ఏమో ఇలా తయారు చేశారు, 4వ స్కిట్ కి నా బతుకు ఏమైపోద్ది? తీసుకోండి మేడం గారు, క్లిప్పులు, బ్యాండ్లు అన్ని రకాలు ఉన్నాయి. నాకు ఇది కావాలి. ఇది కావాలా మేడం గారు? తీసుకోండి. సుబ్రహ్మణ్య స్వామిది. డబ్బులు మేడం గారు. డబ్బులు మేడం గారు. మీకు డబ్బులు కావాలా మార్కులు కావాలా? మార్కులే కావాలి మేడం. అయితే మీరు పక్కకి వెళ్ళిపోండి. కృష్ణ భగవాన్ సార్. అవి పెట్టుకుని ఏమి లేవమ్మా సార్. ఓకే సార్. ఏటే ఇలా వ్యాపారాలు తొందరకొచ్చినట్టున్నారుగా? వ్యాపారం ఎట్లేదేటి నువ్వే? నేనా? ఒకడు వచ్చి గుత్తంకాయలు అడిగాడు, అందుకే గుత్తికెళ్ళాను నేను. పచ్చిమిరకాయలు అడిగితే గుంటూరు వెళ్తా పెట్టా నువ్వు? వెళ్తాను. మనకులాంటి ముద్దు గుమ్మల చేత ఇలాంటి గెటప్ వేసిన ఆ ముష్టి మొహాలు ఎక్కడ ఏడ్చారా ఇంతకనే? ఇక్కడే ఎక్కడ ఉంటారు, వస్తారు, ఆగండి. అదే వచ్చారు ముష్టి ముఖాలు. ముష్టి ముఖం. వీళ్ళేనారా మామూలు ఇయ్యంది? అరే వీళ్ళేనా? ఇగో వీళ్ళ దగ్గర పోయి దమ్కిచ్చినాం అనుకో, 100 రూపాయలు 1000 రూపాయలు ఇస్తారు. కానీ వీళ్ళు ఎంత సంపాదిస్తారో తెలుసుకుని అడుక్కున్నాం అనుకో, మస్తు పైసలు వస్తాయి. అవునా? ఈమె దగ్గరికి పోదాం. అమ్మా అమ్మడానికే పెట్టాను, వచ్చి కొనుక్కోండి. కూరగాయలు ఎట్లా ఇస్తున్నావు అమ్మా? ఇలా తీసి ఇలా ఈసి మీ సోంకి. అదేంద్రా, తెలిసనా తెలియకన్నదిరా? మనకు అట్లనే ఇస్తారు. మరి ఏంది టమాటాలు ఏంది పురుగులు తింటానాయి? అయితే అవి చాలా టేస్ట్ గా ఉన్నాయి కదా, అందుకే పురుగులు తింటున్నాయి. మీరు కూడా తినండి, చాలా టేస్ట్ ఉంటాయి. ఏ పురుగులా? కాదు, టమాటాలు. అన్న నాన్ వెజ్ అయితే పురుగులు తిను. ఏ కూరగాయలు కింద పడ్డాయి, చూడు, కింద పడ్డాయి. రే ఫస్ట్ పైసలు ఉన్నాయి రా. అవునా? అరే ఎట్లా? ఫస్ట్ ఈమెమంటుందో చూద్దాం పదా. రింగులు రింగులు రింగులు. పెద్ద రింగు లేదా? పెద్ద రింగ్ వేస్తే దొంగ సచ్చు నన్నేసి నన్ను లాక్కెళ్తున్నారు. నువ్వు ఎందుకు ఈ బిజినెస్ పెట్టినావు? నేను ఒక ల్యాండ్ కొన్నా, అది దాని పక్కనే రింగ్ రోడ్ పడ్డది, అది 1 కోటి రూపాయలు పలుకుతుంది. ఇప్పుడు మనకి రింగులు బాగా కలిసి వచ్చి రింగుల బిజినెస్ పెట్టేసుకున్నా. ఇప్పుడు కోటీశ్వరరాలు రా. అవునా? దాని సంగతి చూద్దాం పదా. అవును చూడనా అసలు. అరే నాశనం అయిపోతారా మీ ఇద్దరునే, మీరు జీవితంలో బాగుపడరా. ఇగో నేను ఎందుకు వేసిన అంటే దానికి ఒక ప్రాసెస్, పద్ధతి ఉంటది. ఏముంది? బొంగు ఉంది.
కాదు ఏం కావాలి ఇటు పెట్టావేంది ఇవి? సైడ్ ఎట్టుకుని పిల్లి ఎప్పుడు సైడే పెడతారా ఆ మాత్రం తెలదా నీకు ఏటి ఉడకలేని సగం తేగలాగా ఉన్నాడు ఇది కొని బేరవేనంటారా ఎగ్గొట్టి బేగమంటారా హలో ట్రాఫిక్ సీఏ గారు ఇక్కడ బేరం అయిపోయింది సిగ్నల్ వదిలేసేయండి సిఐ నీ కంట్రోల్లో ఉంటాడా? మా ఆయన గారు ఫోన్ చేస్తున్నారా ఆగు. ఏటి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారా బావా ఏడు బావా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారా నువ్వేం బాధపడకు బావా బ్లాక్ మనీ మొత్తం నా దగ్గరే ఉంది నువ్వు కంగారు పడమాక ఫుడ్ ఆర్డర్ పెట్టాను ఇంకా రాలేదేంటి ఏంది మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తింటారా? మీకులా మేము ఏమైనా టోకులు తీసుకుని తింటాననుకుంటున్నారా ఏంటి నువ్వు ఇలా దగ్గరికి రా నీ మొగవేటి ఇలాగ ఉంది సిరాకి ఏం చేస్తున్నావు? మేము కార్లు కట్ట దుమ్ము పట్టిందంటే నీట్ గా చేస్తాం నీ ముఖమంతా దుమ్ము పట్టేసే ఉంది ఏంట్రా ఇది పగబట్టింది? అంటే మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉంది నాకేం తెలుసు. వీళ్ళందరూ మామూలు వాళ్ళు కాదురా, ఇల్లు పైసలు ఉన్నాయి, వీళ్ళందరూ సెట్ రైట్ అయి పండుకున్నా నాకు నిద్రపోయినా అనుకో వీళ్ళు ఇల్లాకి పోయి మొత్తం దోసేసుకుందాం. అబ్బా మంచి ఐడియా అన్నా వదిలేని దోసేసుకోవనా పడుకుందాం రండి చాలా అలసిపోయాను ఇవాళ వ్యాపారం బేరం బాగా ఉంది కృష్ణ భగవాన్ సార్ ఉంది సార్ ఎలా తెలుసు? అందరికి పెళ్లిళ్ళు అవుతున్నాయి నాకు మాత్రం పెళ్లి కావట్లేదు ఎక్కడున్నాడో ఆ అందగాడు దేవుడా పెళ్లి కావట్లేదంటే నేను అప్పుడు బావా ఆయన వచ్చాడు అండి. అదంతా అబద్ధమైన నాటకం. అదంతా కానీ తెరువురా చెప్పనా గట్లా అది కాదు లాకర్ ఉంటే లాకర్ అట్లా చెప్పు లాకర్ కి. కీసులేవు కాదురా. అరే కీసుగా బ్యాగులు ఉన్నాయి అనుకుంటానా. ఎవరు నువ్వు దొంగ సచ్చినవాడా ఇంకా నాకు పెళ్లి పేడకులు కాలేదు ఇట్లాంటి మొగోళ్ళు మా ఇంటికి వస్తే నాకు పెళ్లి అవుతా సంబంధాలు చూస్తారా ఏమైందక్క ఏమైందంట పెట్టే దొంగ సచిన వాళ్ళు వచ్చారా మన ఇంట్లో పెళ్లిళ్ళు అవుతాయా మనకే వచ్చారు ఏంటో మనకి పెళ్లి కాలేదా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. నేను న్యాయం చేస్తాగు. ఏం న్యాయం చేస్తావురా? ఏం చేస్తావు? నిన్నేం చేయను తల్లి నిన్నేం చేయను తల్లి. పోలీస్ స్టేషన్ కి ఏం వెళ్ళకు ఆయన న్యాయం చేస్తాడు ఆయన పెళ్లి చేసుకో. అనా కూట్లు నేను వాళ్ళ దగ్గర కదా ఇగో ఇట్రా సిగ్గుపడకమ్మా. సరే రింగి కృష్ణ భగవాన్ సార్ మీకు ఇంకా లేదు సార్ తెలుసుకున్నా ఫోన్లే. సరే ఆ లాకర్ కి ఇస్తే ఏ లాకర్కి అదే కోట్లు ఉన్నాయి కదా ఎక్కడున్నా నాకు పెళ్లి అవుతలేదని చెప్పేసి ఎట్ నాకు పెళ్లి అవుతాను కానీ వీళ్ళకి అవదు నన్ను ఎవరు చేసుకుంటాడో అందుకని చెప్పేసి ప్లాన్ చేసి ముగ్గురం కలిపి నిన్ను బొట్లో దింపేసామన్నమాట. ఏంటి ఇదంతా ప్లానా? సరే నడండి బావని తీసుకున్నాడు ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? You guys are becoming one of the strongest team in Jabardast. రాజమండ్రి శ్రీదేవి అయితే మాత్రం అద్దర కొడుతున్నారు. అండ్ అఫ్ కోర్స్ హైదరాబాద్ శ్రీదేవి అయినా గానీ వర్షిని అయినా గానీ చాలా బాగా పర్ఫామ్ చేశారు. సార్ కార్తీక్ ప్రవీణ్ సార్ చాలా బాగా చేశారు. శ్రీదేవి బాగుంది. టైమింగ్ వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్.